తెల్లవారుజామున 5 గంటలకి వారిని టెంట్లు కూల్చేసి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. వాళ్ళు కోరిన కోరికలు కనీస వేతనం 26,000 కాదు 30,000 ఇచ్చినా కూడా వాళ్ళ కష్టానికి తక్కువే. ఎందుకంటే ఈ రోజు రోజుకు 380-390 రూపాయలకే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఒక్క కార్మికురాలు తెల్లారితో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డ్యూటీకి వస్తే సాయంత్రం డ్యూటీ దిగి ఇంటికి పోయే వరకు ఒకే పని ఒత్తిడి. కనుక ముందు ప్రభుత్వంలో 42 రోజులు ఈ కార్మికులంతా కలిసి పోరాటాలు చేసి సమ్మె చేస్తే ఆ సమ్మె ప్రభావం ఎలా ఉందో గత ప్రభుత్వానికి తెలుసు. అది గమనించిన ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజే హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంగన్వాడీ కార్మికుల సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తామని. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన హామీలని వెంటనే మీరు నెరవేర్చి విజయవాడలో అరెస్టు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని వెంటనే విడుదల చేసి వారికి క్షమాపణ చెప్పి వెంటనే వారి జీతాలు అమలుకి మీరు పూనుకోవాలనేసి ఈ విధంగా ఐఎఫ్టియు జిల్లా తరఫున మేము తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.